హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నెల రోజుల క్రితం కేరళలోని వాయనాడులో జరిగిన బీభత్సం చూశాం. 10 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చూస్తున్నాం. మేడారంలో కూలిపడిన 70,000 చెట్లను చూశాం. ఇవన్నిటికీ కారణాలేంటి? ప్రకృతి విపత్తుల, మానవ తప్పిదాల? ఈ విషయం గురించి అనేక వివరాలు అందించడానికి మనతో ఉన్నారు పర్యావరణవేత్త, మానవ హక్కుల నేత డాక్టర్ బాబురావు గారు. సార్ నమస్తే అండి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవి సహజ వర్షాలుగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ప్రకృతి విపత్తుల కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలుగా మీరు భావిస్తున్నారా? ఇది ఖచ్చితంగా సహజమైనటువంటి కాదండి. దీన్నే అతి వాతావరణం అంటున్నారు. అతి వాతావరణం అంటే ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం విపరీతంగా వాడుతున్నటువంటి శిలాజ ఇంధనాల కారణంగా మనం బాగా విపరీతంగా పెంచేసినటువంటి కర్బన ఉద్గారాల కారణంగా, అలాగే కర్బనం అంటే కేవలం కార్బన్ డైఆక్సైడే కాకుండా ఇతర హరితగృహ వాయువులు కూడా బాగా గాలిలో పెరిగిపోయినాయి. వాటి మూలంగా భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వచ్చేటువంటి శీతోష్ణ స్థితిలో కలుగుతున్నటువంటి మార్పుల వల్లనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ప్రపంచం అంతా జరుగుతుంది, కేవలం మన దగ్గరే కాదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక్కటే, ఇక్కడ దేశాలు ఎల్లలో అక్కడ పనిచేయవు. అందువల్ల ఈ ప్రమాదం అనేది మొత్తం ప్రపంచానికి చుట్టుతుంది. ఇది మన దగ్గర కూడా మన ఒక సీజన్ను బట్టి మన దగ్గరకు వస్తుంది అనమాట. ఎక్కువగా ఈ టైంలో మనకి మాన్సూన్ ఉన్న సీజన్లో మార్పులు వచ్చినాయి కనుక ఆ మాన్సూన్ టైంలో మనకి వరదలు అవి చూసాము. సమ్మర్ వచ్చేసరికి విపరీతమైన వేడి వచ్చేస్తుంది, భరించడానికి వేడి వస్తుంది. అలా చలి కూడా తగ్గిపోతుంది. యాక్చువల్గా ఒక్కొక్కసారి చలి విపరీతంగా కూడా పెరుగుతుంది. అందుకనే వీటిని అతి వాతావరణం అంటున్నారు. సహజంగా ఉన్నటువంటి మనం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పడినటువంటి ఆ శీతోష్ణ స్థితి అనేది ఇవాళ మిగలలేదు. పూర్తిగా కొత్త భూగ్రహం మీదకి వచ్చేసాం మనం. అంతా మారిపోయింది అనమాట అది పరిస్థితి. ఇప్పుడు అంటే ఇంకో కారణం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెరువులన్నీ పూర్తి చేసి అక్కడ బిల్డింగ్ కట్టడం వల్ల నీళ్లు పోవడానికి దారి లేక ఇట్లా కొంచెం వర్షం పడ్డా ఈ స్థితి కనిపిస్తోంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అది అంగీకరించాల్సినటువంటి వాస్తవం అంటారా? ప్రధానంగా ఏంటంటే ముందు వరద రావాలంటే నీళ్లు రావాలి. ఆ నీటి ప్రవాహాన్ని మనం ఎలా సహజంగా ఏర్పడిపోయినాయి. ప్రకృతిలో నీటిని చేయడానికి వాగులు ఏర్పడినాయి, నదులు ఏర్పడినాయి, చెరువులు అనేవి చాలా వరకు కృత్రిమంగా మనం కట్టుకున్నాం. కానీ ఈ వాగులు, నదులు ఇవన్నీ కూడా ప్రకృతిలో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి సహజంగా ఏర్పడినవన్నీ. వాటి గతిని మనం మార్చేస్తున్నాం. ఆ గతిని మార్చినందువల్లనే మనకు వచ్చే ఇబ్బందులు. వాటి సహజంగా ప్రవహించే అవకాశం లేకుండా పట్టణాల్లో దానికి అడ్డంగా బిల్డింగ్లు కట్టేస్తున్నాం. అది ఎక్కడికి పోవాలి ఆ నీళ్లు? దాంతో ఈ పరిస్థితి. దానికి తోడు నగరాలు వచ్చేసరికి భూమిలో నీరు ఇంకదు, కంప్లీట్గా పేవ్డ్ ఉంటుంది కనుక ఆ నీరు ఇంకదు. నీరు ఇంకినప్పుడు ప్రతి వాన చుక్క కూడా వరదగా మారాలి. దాంతోనే మన రోడ్లు చూడండి, వాన కురిస్తే రోడ్లే కాలువల్లాగా ప్రవాహం చేస్తున్నాయి. ఎక్కడ హైదరాబాద్లో అయినా అంతే, ఏ నగరంలో అయినా అంతే. అది పరిస్థితి. అందువల్లనే ముందుగా ప్లానింగ్ లేదు, అడ్డుగోలుగా కట్టేస్తున్నారు. ఎంత చోటు కనపడితే దాన్ని డబ్బులు చేసుకోవటంలోనే మన ఇదంతా అయిపోతుంది. ఎక్కువ ఇల్లు కట్టితే ఎక్కువ జనాభా వస్తే దాన్ని తప్పుడు అభివృద్ధిగా చూపించుకుంటున్నాం. మన హైదరాబాద్లో 1 కోటి జనాభా దాటిపోయింది. దీన్నే ఇప్పుడు విశ్వనగరం అని మాట్లాడాలని చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏం కనీస సౌకర్యాలు ఉన్నాయి? చిన్నగా ఏమన్నా ఉత్పాతాలు వస్తే జనజీవనం ఎలా అవుతుందని ఆలోచించేటువంటి నాయకత్వం మనకి లోపించినందువల్లనే ఇలాంటి తప్పుడు ప్రణాళికలతో మన బ్రతుకుల్ని సులువుగా లేకుండా కష్టం తెచ్చుకుంటున్నాం మనం. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు వర్షాలు తగ్గుతున్నాయి, లేదంటే ఎక్కువ పడుతున్నాయి, చలి తగ్గుతుంది, ఎండ పెరుగుతుందని చెప్పారు, వాతావరణంలో మార్పులు. ఇవన్నీ మనుషుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఓవరాల్గా ఇవాళ నగర జీవితాలు పెరిగిపోతున్నటువంటి నగరాల మీద, పల్లెల మీద వేరువేరుగా ఎట్లయినా ప్రభావాలు చూపిస్తాయా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు నగరాల్లో అయితే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే నగరాల్లో చాలా భవంతులు ఉండటం వలన దాని మీద హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. దాంతో మామూలుగా ఉండే ఉష్ణోగ్రత కంటే హైదరాబాద్ నగరంలో 4 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత.
ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల. అట్లా పల్లెటూరులో అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ ఓవరాల్గా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి కనుక పల్లెటూరులో కూడా ఇప్పుడు మొత్తం మనకి వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెబుతున్నారంటే ప్రపంచం మొత్తంగాను గత 15 నెలలుగా సగటు ఉష్ణోగ్రతలు ప్రతి నెల కూడా 1,00,000 సంవత్సరాల్లో ఏనాడు లేనంత స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు. అంత అధికంగా ఉష్ణోగ్రతలు వస్తున్నాయి. వాటన్నిటికీ కారణం ఏంటంటే మనం విపరీతంగా శిలాజ ఇంధనాలను తగలబెట్టడం, అభివృద్ధి అనుకుని విపరీతంగా వాడినటువంటి శక్తి, ఆ శక్తిని ఇంధనాల రూపంలో వాడినందువల్ల వాటి నుంచి వచ్చిన ఉద్గారాల వల్లనే, హరితగృహ వాయువుల వల్లనే మొత్తం సమతుల్యత అంతా దెబ్బతినిపోయింది. అది పెద్ద వ్యాపారం అయింది కనుక, కార్పొరేట్ వ్యాపారం అయింది కనుక దాన్ని కట్టడి చేసేటువంటి శక్తి రాజకీయానికి లేదు. రాజకీయమే వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. అందువల్ల వాళ్ళు ఎవరు ఇంతవరకు ప్యారిస్లో 2015లో ఒప్పందం చేసుకున్నారు అన్ని దేశాలు వాళ్ళు కలిపి, కానీ ఇంతవరకు దాన్ని అమలుపరచడంలో ఏ మాత్రము మనం కొంత కూడా ఆ గమ్యానికి దగ్గరగా లేవు. 2030 నాటికి 50% కార్బన్ ఉద్గారాలు తగ్గిస్తాము అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ సంతకం పెట్టినాయి. కానీ ఆ లక్ష్యానికి ఎంత దగ్గరలో ఉన్నామంటే అసలు ఒక 5% కూడా తగ్గలేదు. యాక్చువల్లీ ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. ఇంకా ఉద్గారాలు పెరుగుతున్నప్పుడు 50% ఎలా తగ్గిస్తాం? తగ్గించే అవకాశం ఇంకెన్నేళ్ళు ఉంది? 2030 అంటే ఇంకా 6 ఏళ్ళు కూడా లేదు పూర్తిగా. 6 ఏళ్ళుగా లేనప్పుడు ఎప్పుడు తగ్గించాలి? ఎట్లా సాధ్యమవుతుంది? చేయటానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? అంటే ఎక్కడ ఇప్పుడు అంతర్జాతీయంగా చూసినప్పుడు ఎక్కడ ప్రపంచ దేశాలు ఏ కృషి చేయట్లేదు అంటారా ఈ పర్యావరణ? ఏదో పైకి మేకప్పే కానీ, చెప్పుకోవటమే కానీ రియల్ గా యాక్షన్ లో కనపట్లేదు అది. మరి ఎందుకంటే ప్రకృతిని మోసం చేయలేము, మనుషులు మోసం చేయొచ్చు, రాజకీయంగా కబుర్లు చెప్పి మేము చాలా చేసేస్తున్నామని మభ్య పెట్టచ్చు, కానీ నేచర్ని ఎలా మభ్య పెడతారు మీరు? నేచర్ లో యాక్చువల్ గా వాళ్ళు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఎంత మీథేన్ ఉంది, ఎంత నీటి ఆవిరి ఉంది, అదే చూసుకుంటది. ఆ ప్రమాణాన్ని బట్టే భూమి మీద ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి. మరి అవి ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ఒకటే కదా, ఉష్ణోగ్రతలు తగ్గట్లేదంటే మీరు ఏం చేయనట్టు అర్థమే కదా, అది పెరిగిపోతున్నాయి కదా. ఎక్కడికక్కడ చెట్లు పెడుతున్నాము, హరితహారాలు కార్యక్రమాలు చేస్తున్నాము, అడవుల్ని పెంచుతున్నాము, అడవులు పెరిగినాయి అనేటువంటి లెక్కలు గత ప్రభుత్వాల్లో చెప్తూ వస్తున్నాయి. ఆ ప్రయత్నాలు మేము చేస్తున్నామని మాట్లాడుతున్నాయి కదా ప్రభుత్వాలన్నీ కూడాను. నిజంగా ఆ అడవుల విస్తీర్ణం ఏం పెరగలేదంటారా ఈ 10-15 ఏళ్ల కాలం రాష్ట్రంలో కూడా? అసలు అడవులు పెంచితే ఉష్ణోగ్రతలు తగ్గుతాయా? ఎంత మేర తగ్గుతాయి? దానికోసం కూడా పరిశోధనలు జరిగినాయి. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచం మొత్తం మీద పంట పొలాలు కూడా ఏమీ లేకుండా మొత్తం భూమిని అంతటి కూడా చెట్లు పెంచితే ప్రపంచం మొత్తం మీద ఉష్ణోగ్రతలు తగ్గేది 0.5 డిగ్రీలు సెంటిగ్రేడే. మరి దానికోసం మనకు ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది 1.5 డిగ్రీలు దాటిపోయింది గత సంవత్సరంగా. సగటున 1.64 డిగ్రీలు పెరిగింది అంటున్నారు ఈ ఏడాదిలో. మరి అది ఎప్పుడు తగ్గాలి? మరి అంతగా పెరిగితే చెట్లు ఇంత ఉష్ణోగ్రత ఎందుకు పెరిగింది? దానికి తోడు ఇవాళ అమెజాన్లో దాన్ని ఏమంటారు, రెయిన్ ఫారెస్ట్ అంటారు, వర్ష అడవులు అంటారు. ఆ వర్ష అడవులు తగలబడిపోతున్నాయి, మిలియన్స్ ఆఫ్ హెక్టేర్స్ తగలబడిపోతున్నాయి. అది ఇప్పుడు ఎలా అయిందంటే కొంత ప్రాంతం అమెజాన్ అడవులో అది ప్రాణవాయువుని ఉత్పత్తి చేసి ఆ ప్రపంచానికి అందించేది. అలాంటిది ఇవాళ అది ప్రాణవాయువుని అందించడానికి బదులు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ వచ్చినాక ఇంకేం మిగిలింది మనకి రక్షణగా ఉండేది? ఇప్పుడు మొత్తం ప్రకృతి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేస్తున్నాం. అందుకనే ఒక ప్రముఖ శాస్త్రవేత్త యోహాన్ రాస్ట్రామ్ అనే ఆయన మొన్న మధ్యన ఆగస్టు నెలలోనే ఒక లెక్చర్ ద్వారా ప్రపంచాన్ని హెచ్చరించాడు. అయ్యా, ఎంతో కాలం లేదు, ప్రకృతిలో పెను మార్పులు వస్తున్నాయి, చాలా వరకు మనం టిప్పింగ్ పాయింట్స్ అంటారు. టిప్పింగ్ పాయింట్స్ అంటే ఏంటంటే కొన్ని పర్యావరణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వెనక్కి రాలేని దశకి వెళ్ళిపోతున్నాయి. ఒకసారి ఆ గతి తప్పిందంటే దాన్ని మనం ఏం చేసినా కూడా దాన్ని సహజ స్థితికి తేలేము. అట్లా వెళ్ళిపోతున్నాయి కనుక మనకి ఎక్కువ కాలం మిగిలిలేదు, సత్వరం చర్యలు చేపట్టాలి అని ఆయన మొత్తుకుంటున్నాడు. ఇవాళ ఏమైపోయిందంటే సైన్స్లో ఎంతమంది ఏం చెప్పినా కూడా అది ఎవడు పట్టించుకోవట్లేదు.
సైన్స్కి వీళ్ళకి ఎందుకు కావాలంటే సైన్సు కంపెనీలకి లాభాలు ఆర్జించడానికి మాత్రమే సైన్స్ కావాలి. కానీ అదే సైన్సు మనం తప్పుదారిని వెళ్తున్నామని చేసే హెచ్చరికలు మాత్రమే వెళ్ళకొద్దు. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం, ఇవాళ వ్యాపార ప్రయోజనాల కోసం, దీర్ఘకాలికమైన మానవ జాతి ప్లానెట్ యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. అందువల్ల మనకి ఈ శతాబ్దం కాదు, ఈ దశాబ్దమే చాలా క్లిష్టమైన దశాబ్దం. ఎలాగో మనం 50% తగ్గించే లక్షణాలు కనపడట్లేదు. 50% తగ్గించే లక్షణాలు కనపడినప్పుడు దాని పర్యవసానం ఏంటి? 2030 తర్వాత ప్రపంచంలో పరిస్థితులు ఎలా మారిపోతాయి? అప్పుడన్నా జనం మేలుకొని ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్తారా, వాటిని దారికి తెస్తారా అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కనుక ఒకవేళ ట్రంప్ కనుక గెలిచాడంటే ఇక ప్రపంచ భవిష్యత్తు శూన్యమే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అతను ఏం చేశాడు, కిందటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసాడు. ఇదంతా ఏమి లేదు, అంత మోసం అన్నాడు. చైనా వాళ్ళు చేసే మోసం అన్నాడు. క్లైమేట్లో ఏం మార్పులు రావట్లేదు, వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు అన్నాడు. మళ్ళీ బైడెన్ వచ్చిన తర్వాత తిరిగి చేరారు అక్కడ. ఇప్పుడు ఈయన వచ్చాడంటే మళ్ళీ నేను వైదొలుగుతానని ఆల్రెడీ చెబుతున్నాడు అతను. అంటే ప్రపంచంతో పడిపోకుండా మా దారి వేరు అనేవాళ్ళు అసలు మొత్తానికి ప్రపంచాన్ని ఈ దారిలో పెట్టి ఇలాంటి ప్రమాద స్థితికి తెచ్చిన దేశాల్లో అమెరికా ముందు, బ్రిటన్, యూరప్ దేశాలు. వాటిని అనుకరిస్తూనే మన ఆర్థిక విధానాలు వస్తున్నాయి. ఇవాళ కూడా మన ప్రజాప్రభుత్వాలని చెప్పుకునేవి కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతి వాళ్ళు ప్రపంచ బ్యాంక్ దారే, ప్రతి వాళ్ళు ప్రపంచ ఆర్థిక వేదిక దారే. అంతేగాని ప్రత్యామ్నాయ ఆలోచనలే లేనటువంటి రాజకీయం అయిపోయింది మన దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు గాంధీ. ఆయన ఇలాంటి ఆలోచనలే ఉండేవి ఆయనకి. ఆయన ఎప్పుడు దీన్ని హర్షించలేదు. ఇలాంటి ఉత్పత్తి విధానాలు మనకి వాళ్ళ ప్రధానమైన సమస్య ఉత్పత్తి విధానం. ఉత్పత్తి విధానం మన పాశ్చాత్య దేశాల నుంచి తీసుకున్నది ఏంటంటే పెద్ద ఎత్తున పెద్ద ఫ్యాక్టరీస్ కట్టేసేసి ఉత్పత్తి చేయటమే అది గొప్ప, టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేయటమే. కానీ గాంధీ ఏం చెప్పాడు, ఎక్కువ మంది ప్రజలు ఉత్పత్తిలో పాల్గొనే జీవన విధానంలోనే మనకి సంతోషం ఉంది, ప్రయోజనం ఉంది అన్నాడు. వాళ్ళందరికీ మేము ఎందుకు పనికిరానడం కాదు, మేము కూడా ఈ సమాజంలో భాగం అనే ఒక గౌరవం వాళ్ళకి కలుగుతుంది. అప్పుడు ఉత్పత్తిలో భాగం కాని వాడు ఏముంటాడు, బిచ్చగాడిలాగా అయిపోతాడు. అది రాజకీయంగా వాళ్ళు గుర్తించట్లేదు కదా. ప్రజల్ని ఇందులో భాగం చేయాలి, వాళ్ళందరూ రేపటి గురించి చేసే కృషిలో భాగం అవ్వాలి అనేటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వాలకు లేకపోయినందువల్లనే మనకి ఇట్లాంటి సమస్యలు వస్తుంది. ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇథనాల్ పరిశ్రమల్ని బాగా ప్రోత్సహిస్తుంది, దీనివల్ల కాస్త పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, పర్యావరణ హితంగా ఉంటుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు ఇథనాల్ పరిశ్రమ? ఇదంతా కూడా దీన్ని చాలా మంది శాస్త్రవేత్తలు విశ్లేషించారు. దీన్ని ఏమంటున్నారంటే ఈ ఇథనాల్ వాడినా కూడా ఏం చేస్తున్నారు, మీరు మొత్తం ఇథనాల్తో బండి నడపట్లేదు కదా, ఇథనాల్ పెట్రోల్లో ఒక 20% వరకు కలుపుతూ ఉంటారు, అంతే కదా. 20% కలిపినందువల్ల పెద్ద మార్పు. అంటే ఏం చేస్తున్నారంటే రెండో రకంగా మనం ఎలా చూడాలంటే ఈ 20% కలుపుతున్నాం అనే మిషతో అసలు మొత్తంగా నిషేధించాల్సినటువంటి చమురు పరిశ్రమని కొనసాగిస్తున్నారు. ఎంతకాలం కొనసాగిస్తారు? ప్రపంచం ఏమే సంతకం పెట్టింది ప్యారిస్లో 2050 నాటికి కర్బన ఉద్గారాలని 0 చేస్తామన్నారు, శూన్యం చేస్తామన్నారు. ఆ శూన్యాన్ని కూడా మళ్ళీ దానికి ఒక వేరే కొత్త భాష పెట్టి నెట్ జీరో అన్నారు, నికర శూన్యం అన్నారు. నికర శూన్యం అంటే ఏంటంటే నికర శూన్యం అనే పేరుతో టెక్నాలజీ చాటున దాగి అప్పటికి మేము కొత్త టెక్నాలజీ డెవలప్ చేస్తాము, గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తొలగించే పద్ధతులు వచ్చేస్తాయి అన్నారు. ఆ తొలగించాలంటే కనీసం కొన్ని కోట్ల టన్నులు ఏడాదికి తొలగించాల్సినటువంటి సామర్థ్యం ఉన్న టెక్నాలజీ కావాలి. ఇంతవరకు అసలు మన దగ్గర ఆ టెక్నాలజీ లేనే లేదు. లేని టెక్నాలజీతో ఏదో సాధ్యం చేస్తామని దానికోసం ఇవాళ ఎలాంటి చర్యలు తీసుకోవడం ఉండటంలో విజ్ఞత ఏంటి, అదే అడిగేది చాలా ప్రపంచం అడుగుతోంది. కానీ వాళ్ళకున్న బలం వల్ల, ఆర్థిక బలము, రాజకీయ బలం వల్ల ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా, ఎన్ని పోరాటాలు చేస్తున్నా ఇంతవరకు ఏమి కదలట్లేదు. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే
వాళ్ళ చేతిలో, ఆ చమురు కంపెనీల చేతిలో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఎసెట్స్ ఉన్నాయి. చమురు వాళ్ళ చేతిలో ఉంది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే చమురును భూమిలోనే ఉంచండి, బొగ్గును భూమిలోనే ఉంచండి, అసలు ఎలాంటి ఇంధనాలు వాడొద్దు, జీవిత అవసరాలు కూడా. ఇవాళ ఇంకొక పేపర్ కూడా చూసాను నేను, ఎల్పిజిని మన ప్రభుత్వం విపరీతంగా ప్రోత్సహించింది. దాని మీద కూడా ఒక రీసెర్చ్ బెర్క్లీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ వాళ్ళు ఒక పేపర్ వేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఎల్పిజిని సామాన్యులకి అదొక క్లీన్ ఇంధనం అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టినందువల్ల విపరీతంగా చిన్న 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 బడుగు దేశాల్లో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని ప్రమోట్ చేయటం వల్ల నిజంగా ఆరోగ్యానికి, ప్రజారోగ్యానికి ఎంత బెనిఫిట్స్ ఉన్నదనేది కూడా ప్రశ్నార్థకమైన. నిజంగా అంత గొప్ప బెనిఫిట్ లేదు. దానికంటే విద్యుత్ ద్వారా ఇంకా బెనిఫిట్ ఉంది, కానీ ఎలాంటి కాలుష్యము రాదు. ఇది ఎల్పిజి వాడినంత కాలము క్లైమేట్ సమస్య అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఎల్పిజి ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోలియం పరిశ్రమ నుంచి వస్తుంది. ఈ ఎల్పిజి కోసం పెట్రోలియం పరిశ్రమను కొనసాగించాలి. మూసేయాల్సిన పరిశ్రమని ఈ అవసరాల కోసం అనేది, డొమెస్టిక్ అవసరాల కోసం అని కొనసాగిస్తే అసలు సమస్యకి తీర్పు ఎక్కడ వస్తుంది? దానికి సొల్యూషన్ రాదు కదా. అందువల్ల ఎల్పిజి అనేది తీసేయాలి. క్లీనెస్, ఇప్పుడు న్యూయార్క్ నగరంలో కూడా సహజ వాయువుని, అంతకుముందు అమెరికాలో ఇళ్లకి పైప్ లైన్ ఉంటుంది గ్యాస్, ఆ గ్యాస్తోనే వంట చేసుకోవటం, హీటింగ్ చేసుకుంటారు. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారము చాలా మంది ఉద్యమాలు చేసిన తర్వాత కొత్తగా కట్టే బిల్డింగ్స్లోకి న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ వేయటానికి లేదు. ఎందుకంటే దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి అని చెప్పి జనం గొడవ చేసి, చాలామంది సైంటిస్టులు, వాళ్ళంతా ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, పర్యావరణవేత్తలు గొడవ చేస్తే న్యూయార్క్ నగరం ఆ నిర్ణయం తీసుకుంది. అవసరం, ఎందుకంటే ప్రతిదీ కూడా దాని వెనక కొంత నష్టం ఉన్నది. ఆ నష్టాన్ని గుర్తించే లోపలే జరిగిపోతుంది, ఎవరికాళ్ళు తెలియదు. ఇప్పుడు ఎల్పిజి వాడుతుంటే ఏమైంది అనుకుంటారు. ఏమైంది అనుకుంటారంటే స్టడీ చేస్తే కానీ తెలియదు. ఆ స్టవ్ల దగ్గర వాళ్ళంతా మెజర్మెంట్ చేశారు న్యూయార్క్లో. మెజర్మెంట్ చేసి ఎంత కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, ఇతర గ్యాసులు ఎన్ని ఏమొస్తాయి, వాటి వల్ల ఏమి నష్టం ఉంది, అవన్నీ స్టడీ చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మనం ఏమి స్టడీ చేయకుండా అంతా బాగుంది, క్లీన్ ఎల్పిజితో క్లీన్ బర్నింగ్ అగ్రీడ్, కానీ దానికంటే మెరుగైన ప్రత్యామ్నాయం రాకుండా అడ్డం పడుతున్నారు కదా. మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అటువైపు దృష్టి మళ్ళకుండా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేశారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తొలగించడం అనేది ఇప్పుడు జరిగే పని. ఇప్పుడు పెట్రోలియం బంకులు దేశమంతా ఉన్నాయి. రేపు పొద్దున్న పెట్రోల్ వాడకపోతే బంకులన్నీ నిరర్ధకమే కదా. అలా అంత పెద్ద పెట్టారు కనుక దానికి రెసిస్టెన్స్ ఉంటుంది, మార్పుని తేలిక కాకుండా చేస్తారనమాట. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు మార్పు చేయటం అనేది సులువు కాకుండా పోతుంది. రాజకీయ నిర్ణయం తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు ఏ దేశంలో అయినా మీరు సూచిస్తున్నటువంటి సూచనలతో పర్యావరణ హితంగా చమురు ఉత్పత్తుల్ని వాడుతున్నాయి, కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ ఎనర్జీని వాడుతున్నటువంటి దేశాలు కాస్త మిగిలిన ఈ అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల కన్నా భిన్నంగా అమలు చేస్తున్న దేశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కూడా పెద్దగా చేంజ్ రాకపోయినా కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పునరుత్పత్తి ఇంధన వనరులు పెరిగినాయి. ఇప్పుడు కాలిఫోర్నియా లాంటి రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు 100% పునరుత్పత్తి ఇంధన వనరులతో నడవగలిగినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అక్కడ చాలా దేశాలు, 15-20 దేశాల్లో అసలు చమురు లేకుండా, బొగ్గు లేకుండా వాళ్ళ ఇంధన అవసరాలు తీరుతున్నాయి. కోస్టారికా లాంటి దేశము, కొన్ని దేశాలు ఉన్నాయి, లిస్ట్ ఉండాలి, నాది గుర్తులేవు. నేను 20 దేశాలకైతే ఒక పట్టికేశారు. వాళ్ళందరూ కూడా 90% పైగా పునరుత్పత్తి ఇంధనంతోనే నడిపిస్తున్నారు. మెయిన్ ఎకానమీస్ తోనే ప్రాబ్లం. అమెరికా, యూరోపియన్ కంట్రీస్ లో కూడా కొన్ని దేశాల్లో, ఈవెన్ చలి దేశాల్లో కూడా, స్వీడన్ లాంటి దేశాల్లో కూడా సోలార్ విద్యుత్తు పెరుగుతుంది. జర్మనీలో కూడా సోలార్ విద్యుత్తు 20-30% దాకా వచ్చింది. అట్లా చాలా దేశాల్లో వస్తుంది. కానీ ఏంటంటే మిగిలిన ఇంధనం కూడా వాడుతున్నారు, దాని నుంచి మరలింపు రావట్లేదు. ఒత్తు సోలార్ వాడితే అది వాడాం ఇది వాడామన్నట్టుగా అవుతుంది. అట్లా కాకుండా ఒకటి తగ్గించాలి, ఒకటి పెంచుకుంటా రావాలి. అందులో ఎంత శక్తి వాడితే మంచి జీవితం ఉంటుంది అనే దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎంత శక్తి వాడితే మనం ఎంతగా హాయిగా బతుకుతామని, గుడ్ లైఫ్ అని ఏదనుకుంటారో
గుడ్ లైఫ్కి ఎంత ఎనర్జీ కావాలంటే అనేది ఏంటంటే ఇక ముందు ఇలాంటి షోకులు నడవు. ఇవాళ కూడా ఎవరు ఎక్కువగా శక్తి వాడుకుంటున్నారు దాని మీద కూడా శక్తి ఆర్థిక అసమానతలే కాక ప్రపంచంలో శక్తి వనరుల ఉపయోగంలో కూడా తీవ్రమైన అసమానతలు ఉన్నాయి సమాజంలో. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే విపరీతంగా శక్తి వాడుతున్నాయి. ఇప్పుడు కర్బన ఉద్గారాలు కూడా తీసుకుంటే కూడా సంపన్న 10% వర్గం 50% కంటే 50% కంటే ఎక్కువ ఉద్గారాలు చేస్తుంది. బీదవాళ్ళు అతి బీదవాళ్ళు అయినటువంటి 50% మంది 7% మాత్రమే ఉద్గారాలు చేస్తున్నారు. అంత తేడా ఉంది. వీళ్ళకి ఏం లైఫ్ ఉంది వీళ్ళకి? ఇప్పుడు మన దేశంలో కూడా అసలు ఆర్థిక దీన్ని కూడా చూస్తే అసమానతలను చూస్తే మొన్ననే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకసారి ఏంటి మన దేశం పరిస్థితి అని చూశాను నేను. చూస్తే అక్కడ ఏం చూపిస్తుందంటే భారతదేశంలో మీడియన్ ఇన్కమ్ 2200 రూపాయలు నెలకి. అంటే 2200 రూపాయలు నెలకు ఆదాయం ఉన్న వాళ్ళకంటే 70 కోట్ల మంది బీదవాళ్ళు. 2200తో ఎలా బతుకుతారు? ఏం జీవితం ఉంటుంది వాళ్ళకి? ఏం జరిగింది మరి? 78 ఏళ్ల స్వాతంత్రము వాళ్ళకి ఏం తెచ్చింది? అది ఎవరు ప్రశ్నించిన? వాళ్ళే ఓటేసి ప్రభుత్వాన్ని కూర్చోబెడుతున్నారు కదా. వాళ్ళకి ఉచితాలు ఇస్తున్నారని కంప్లైంట్ చేస్తున్నారు. కానీ మీరు ఉచితాలు ఇచ్చినందువల్ల వాళ్ళ జీవితాలు ఏం బాగుపడి? కేవలం బతకగలుగుతున్నారు అంతవరకు. బతకగలుగుతున్నారు అంతే. ఏదో ఎట్లా కొట్లా బతుకుతున్నారు. రోడ్డు మీద కుక్క బతుకుతుంది, అట్లాగే బతుకుతున్నారు చాలా మంది. చాలా మరి ఒక డిగ్నిటీ ఉండాలి కదా మనిషికి. మనం డిగ్నిటీని ఇవ్వగలిగామో వాళ్ళకి? ఇవ్వలేకపోతున్నాం కదా. ఏదో కొద్ది మందికే అన్నీ ముడుతున్నాయి, గొంతు నోరున్న వాడికే జరుగుతున్నాయి, మిగిలిన వాళ్ళందరూ అట్లాగే పడి ఉంటున్నారు. మన రాష్ట్రం విషయానికి వస్తే డాక్టర్ గారు, ఇప్పుడు ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా విలేజ్ తీసుకొస్తాము, ఇది చాలా కాలుష్య తక్కువగా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనేటువంటి వాదనలు కూడా మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా. దాన్ని అది అంగీకరించాల్సిందేనంటారా? వాస్తవమేనంటారా? లేదు లేదు. అందుకనే ఫార్మాసిటీ ఉద్యమం జరుగుతున్నప్పుడు, వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడే అక్కడ వాళ్ళు అడిగిన ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు చాలా ఆధునికమైన టెక్నాలజీ తెచ్చి ఎలాంటి కాలుష్యం లేకుండా పెడతామంటున్నారు కదా. సరే, మీరు ఒక్క చోట ఇన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టారు ఇప్పటి వరకు. పోలేపల్లి పెట్టారు, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పెట్టారు, ఇంకో చోట పెట్టారు, ఇంకో చోట పెట్టారు, ఎన్ని చోట్ల పెట్టారు. ఎక్కడైనా అలా ఆధునిక టెక్నాలజీ తెచ్చి కాలుష్యం లేకుండా చేశారా? ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రమాదాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఫార్మా సెజ్లో జరుగుతున్నాయి. సెజ్ అంటే అదేంటి? అది ఫారెన్ ల్యాండ్. అక్కడ మన చట్టాలు కూడా పనిచేయవు అక్కడ. అటువంటి సెజ్లో అంత ప్రమాదాలు జరుగుతుంటే మరి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన చోట ఏం చేస్తారు? అక్కడే మీరు ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ శ్రీలంక నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి పెట్టారు. ఏమైంది అక్కడ? కేవలం ప్రాథమికమైనటువంటి భద్రత లేక అక్కడ 529 మంది పనిచేసే మహిళలు మూర్చపోయారు. పనిలో చేస్తూ మూర్చపోయారు. మరి ఏంటి? ఏం తెచ్చారు మీరు? ఎక్కడ ఆధునిక టెక్నాలజీ? ఎక్కడ భద్రత? ఎక్కడ? కనీస ప్రమాణాలు తేలేనప్పుడు మొన్న జరిగిన ప్రమాదంలో 17 మంది ఎవరైతే చచ్చిపోయారో ఆ చచ్చిపోయిన ప్రమాదం కేవలం ఒక సాల్వెంట్ పైప్ లైన్ నుంచి కొంచెం లీక్ అయినందువల్ల చచ్చిపోయారు. అదేమో పీలిస్తే చచ్చిపోయే సాల్వెంట్ కూడా కాదు, కొంచెం ఇబ్బంది కలిగించే ద్రావకం కానీ అది కాదు, చనిపోరు. మరి అట్లా అంటే మీకు అసలు ఎలా ఇండస్ట్రీని మేనేజ్ చేయాలో తెలియని పరిస్థితుల్లో 2024లో ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరు నమ్మాలి? ఇక్కడ తెలంగాణలో మాత్రం ఎన్ని ప్రమాదాలు జరగలేదు ఈ మధ్య 2-3 నెలల్లో? ఎట్లా చచ్చిపోయారు? నాకు తెలిసి నేను చూసిన తెలంగాణలో జరిగిన ప్రమాదాల్లో కూడా అవన్నీ జరగకూడని ప్రమాదాలు. ఎందుకంటే వాటిని పర్యవేక్షణ చేసే వ్యవస్థలు అసలు వాటికి ఏ పట్టింపు లేదు, వాటి బాధ్యత లేదు, వాటికి తెలియదు కూడా, వాటికి సమర్థత కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. మీరు నిజంగా ఏదన్నా చేయాలనుకుంటే ముందు వ్యవస్థను సరిచేయండి. ఊరికినే పెట్టుబడి కావాలి, ఎవడికి వస్తే వాడు వస్తే డబ్బులు పెడతానంటే వాడికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి చట్టాలన్నింటినీ సవరించి పర్యావరణ చట్టాలను భ్రష్టు పట్టించి భద్రతా చట్టాలను భ్రష్టు పట్టించి వాడి పెట్టుబడి పెడితే చాలా అన్నట్టు పెట్టి ఈ సామాన్య కార్మికుల్ని ప్రాణాలు తీస్తున్నారు. ఒక ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు కదా. మరి ఏది ఎక్కడ మీరు ఒక్క చోట చూపించండి ఈ పరిశ్రమ భద్రంగా ఉన్నది, అంతర్జాతీయ స్థాయిలో భద్రత ఉన్నది,
చాలా బాగా జరుగుతున్నది అనేది ఒక్కటి చూపించమనండి. లేదు. అంటే ఇప్పుడు అక్కడ నిర్వహణ లేదు, కానీ పర్మిషన్లు అన్నీ వాటికి వచ్చేస్తాయి కదా. అంటే అన్ని భద్రతా ప్రమాణాలు వాళ్ళు పాటిస్తేనే పర్మిషన్లు ఇవ్వాలి ఇట్లాంటి వాటన్నిటికీ, కానీ వాళ్ళంటికి పర్మిషన్ అంటే వచ్చేస్తున్నాయి కదా. ఇక్కడ అనుమతి ఇచ్చేటప్పుడు భద్రతా ప్రమాణాలు కూడా చూడటం లేదు. భద్రతా ప్రమాణాలు ఏముంది, డబ్బులు ఇచ్చి కొనుక్కునే అంతే. ఎవడు చూశాడు దాని మీద? దానికి పర్యవేక్షణ ఏది? వీళ్ళు సరిగ్గా ఇస్తున్నారా ప్రమాదాన? దానికి పబ్లిక్ ఆడిట్ అంటూ కూడా ఏమి లేదు కదా. ఇది సరిగ్గా ఇచ్చారా? ఒకవేళ అక్కడ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఏమైనా బాధ్యతలు చేస్తున్నారా? మీరు ఎందుకు చేయలేదు, ఇది చూడలేదు, ఇదని చెప్పి. చాలా వరకు జరుగుతున్న ప్రమాదాలు నేను చూసింది ఏంటంటే అవి రసాయన ప్రమాదాలు కాదు, భౌతికమైనటువంటి ప్రమాదాలు. ఆ భౌతికమైన ప్రమాదాలు కూడా అరికట్టలేని వ్యవస్థలతో మేము ఎక్కడికో ఎగురుతాము, అంతర్జాతీయ స్థాయిలో మేము పోటీ పడతామంటే ఎవరు నమ్మాలి? అది ఎవరు నమ్మాలి? ఏమీ లేదు. ఒక్క ఇండస్ట్రీలో సరైనటువంటి తర్ఫీదు ఉన్నటువంటి కార్మికుడు ఉండట్లేదు. ఒక ఇండస్ట్రీలో సరైన తర్ఫీదు ఉన్నటువంటి భద్రతా అధికారి ఉండట్లేదు. ఏదో పేరుకు పెట్టి నడిపిస్తున్నారు, అడ్డగోలుగా పారబోస్తున్నారు. పారబోసిన ప్రజలు కంప్లైంట్ చేసినా కూడా సంవత్సరాల తరబడి ఉండే మీటింగ్లు పెట్టి సమయం వృధా చేస్తారు, కానీ ఖచ్చితమైన చర్యలు తీసుకునే దమ్ము లేదు, చేయటం లేదు. ఇన్ని లోపాలు ఉన్నాయి. అయ్యా అనెండింగ్ ఇది. ఈ ఘోష అనేది అనెండింగ్. అందువల్ల ఏం చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది. ఇప్పుడు ఇవన్నీనేమో మన నగరాల్లో చూస్తున్న ప్రమాదాలకి సరే మానవ తప్పిదాలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. రీసెంట్గా 2 రోజుల క్రితం మేడారంలో 70,000 చెట్లు పడిపోయినట్టుగా వార్తలు చూస్తున్నామండి. మరి అక్కడ చుట్టుపక్కల ఏమి జరిగినప్పుడు ఆ చెట్లు అట్లా పడిపోవడానికి కారణం ఏంటంటారు? చెట్లు పడిపోవటం వాళ్ళ కొత్త విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి చాలా చోట్ల జరిగినాయి, నగరాల్లో కూడా జరుగుతాయి. వాటికి కారణం ఏంటంటే అది ఎలాంటి చెట్లు, వాటి టైప్ ఆఫ్ చెట్లు, ట్రీస్ని బట్టి కూడా ఉంటుంది. అవి పర్టికులర్లీ విపరీతమైన వాన కురిసినప్పుడు నేల మెత్తబడుతుంది. దాని వేళ్ళు కనుక బలమైన వేళ్ళు, మన రావి చెట్టు లాంటిది ఉందనుకోండి, అది తేలిక పడదు. మా ఇంటి ముందు ఒక చెట్టు ఉండేది, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టింది. ఒక అర్ధరాత్రి వాన కురుస్తుంటే సడన్ గా పడిపోయింది. అటుపైక మా ఎదురింటి వాళ్ళ గోడ మీద, వాళ్ళ ఎదురుగా ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటే దాని మీద పడింది. మొత్తం పవర్ పోయింది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ అటువంటివన్నీ కాలిపోయినాయి. ఎందుకు కాలిపోయిందంటే ఆ చెట్టుకి వేళ్ళు, వందల సంఖ్యలో వేళ్ళు ఉంటాయి, కానీ లోతైన వేళ్ళు ఉండవు. అలాంటి చెట్లు ఉంటే అవి వల్నరబుల్ అన్నమాట, తొందరగా పడిపోతాయి. మరి అక్కడ పడిన చెట్లు ఎలాంటివి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, అక్కడ నేల ఎలాంటిది, ఆ నేల లోపల దీని రూట్, వాన కురవటం అనేది ప్రైమరీ రీజన్. కానీ కొన్ని చెట్లు మాత్రమే పడతాయి, అన్ని చెట్లు పడవు. అక్కడ పడిపోయిన చెట్లన్నిటికి కూడా ఏదో వేరే కారణాల వల్ల పడిపోయి ఉంటాయి. కానీ గాలి ఒకటి, గాలి ఉన్నప్పుడు ఏమవుతుంది, విపరీతమైన గాలి వచ్చినప్పుడు దేనికైతే పెద్ద క్యానపీ ఉంటుందో పైన చెట్టు, అది నీటిని ఆపి ఆ ఒత్తిడి, దాని మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఆ ఫోర్స్ మూలాన్ని కూడా పడిపోతుంది. ఆ రెండు కింద వేళ్ళు బలహీన పడటం, దానికి తోడు ఆ ఒత్తిడి, ఈ రెండు కలిసి చెట్లు పడిపోతాయి. అక్కడ అదే జరిగి ఉంటుంది, లేకపోతే చెట్లు పడవు. కానీ ప్రపంచంలో చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి. ఇవాళ మనకు కొత్త ఏం కాదు. రాష్ట్రంలో మన తెలంగాణలో చూస్తున్నా, ఏపీలో చూస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ భూమి రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. భూములు రియల్ ఎస్టేట్గా మారుతున్నాయి, లేకపోతే కొత్త పెద్ద పెద్ద బిల్డింగ్లే అవుతున్నాయి. ఇవి ఈ పరిణామం ఎలాంటి దానికి దారితీసే అవకాశం ఉందంటారు? అసలు ఇది అర్బనైజేషన్ అనేది గ్రామాల నుంచి తరలించి తీసుకురావటం అనేదే పెద్ద తప్పు. అది విధానాల లోపం అది. ఎందుకంటే అంతకుముందే చిదంబరం గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు 15% మంది మాత్రమే గ్రామాల్లో ఉండాలి, మిగిలిన వాళ్ళంతా పట్టణాల్లో ఉండాలి అని చెప్పాడు. అదేంటంటే పాశ్చాత్య దేశాలను అనుకరించడం అన్నమాట. మన అత్యధికులు వ్యవసాయం మీద డిపెండ్ అయిన దేశంలో వ్యవసాయం నుంచి అంతమందిని మళ్ళించి ఏం చేద్దామని, నువ్వేం ఉద్యోగం ఇవ్వగలుగుతావు ఇక్కడ ఈ దేశంలో? ఎలా ఇంతమంది ఉత్పత్తిలో పాల్గొని, పారిశ్రామిక ఉత్పత్తిలో పాల్గొని చేయాలంటే వనరులు ఎంత కావాలి, పెట్టుబడి ఎంత కావాలి? అవేమీ లేకుండా ఊరికినే వచ్చేయండి, నగరంలో వచ్చేయండి, ఆ జోపిడీల్లో పడి ఉండండి, వాటిలో పడి ఉండండి అని చెప్పడం అది ఎంతవరకు సమంజసం? ఏమవ్వాలి? వాళ్ళ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఏం చేయటం కోసం వాళ్ళ నగరాల్లోకి రమ్మంటున్నారు. నగరాల్లోకి వచ్చిన అందరికీ ఉపాధి కల్పించగలుగుతున్నారా? లేదు కదా. ఇవి తప్పుడు విధానాలు జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే నగరాల్లో
ఈ భూమిని మార్చడం వల్ల ఈ నాచారం అంతా వ్యవసాయ భూములు ఉండేవి, వాటిని బిల్డింగ్స్గా మార్చారు. ఈ వ్యవసాయ భూముల్ని బిల్డింగ్స్గా మార్చినప్పుడు దాని నుంచి భూమి నుంచి వచ్చే కర్బన ఉద్గారాల శాతం చాలా పెరిగిపోతుంది. ఇట్లా నగరీకరణ అనేది క్లైమేట్ మార్పుకి అనుకూలమైంది అనమాట. క్లైమేట్ మార్పు చేయడానికి అది ప్రోత్సాహకం అవుతుంది. సో ఎంత నగరీకరణ చేస్తే క్లైమేట్ మార్పు అంత జటిలం అవుతుంది, కష్టం అవుతుంది, ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇది తప్పు, ఇలా చేయటం అనేదే తప్పు. ఇంత నగరాలు అవసరం లేదు. ప్రజలు గ్రామాల్లో సుఖంగా బతుకుతారు. ఈ నగరీకరణ గురించి ఇవాళే కాదు, జర్మనీలో ఒక ఆయన లీబిట్జ్ అనే ఒక కెమిస్ట్రీ శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన ఆ రోజుల్లోనే 19వ శతాబ్దంలోనే బ్రిటిష్ వ్యవసాయ విధానాన్ని ఇది దోపిడీ విధానం అని చెప్పి తిట్టాడు. ఎందుకు తిట్టాడంటే, నువ్వు గ్రామాల నుంచి పంట తెచ్చుకొని నగరాల్లో తింటున్నావు, అక్కడ విసర్జిస్తున్నావు, విసర్జించిందంతా థేమ్స్ నదిలోకి పోతుంది, దానిలో ఉన్న పోషకాలు ఏవి తిరిగి భూమిలోకి రావట్లేదు, అందువల్ల ఇది రాబరీ సిస్టమ్ అన్నాడు. సో అలాంటి చేసి మీరు నేచర్ అంతా సైకిల్స్లో పనిచేస్తుంది, ఆ సైకిల్స్ని బ్రేక్ చేస్తున్నారు మీరు. నగరీకరణ చేయటం ఏంటంటే ప్రకృతి వ్యవస్థల్లో ఉన్న వలయాలని విడగొట్టడం అన్నట్టు, పక్కకు చెడగొట్టడం. అందువల్లనే ఈ ప్రమాదాలన్నీ వస్తున్నాయి. మనకు అవసరం లేదు పట్టణీకరణ. ఇంత పట్టణీకరణ అనేది తప్పు, ప్రధానమైన ఎర్ర. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రభుత్వాల వైఫల్యమే మేజర్ కారణంగా పనిచేస్తుంది. ఈ స్థితిలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, మార్చుకోవాల్సినటువంటి విధానాలు ఏంటి, ప్రజలు వైపు నుంచి చేయాల్సినటువంటి వాయిస్ ఏంటి? ప్రభుత్వాలకు ప్రజాప్రభుత్వాలు అయితే ప్రజలతో పాటు పనిచేస్తాయి. ఇప్పుడు మనకున్న ఈ ప్రజాప్రభుత్వాలు అనేది పెద్ద ప్రశ్నే కదా. ప్రజల పాత్ర ఏముంది, పాలనలో పాత్ర ఏముంది, రోజువారీ వ్యవహారాల్లో పాత్ర ఏముంది, ప్రజలకు వాయిస్ ఏముంది, వాళ్ళు చెప్పేది వినేది దిక్కెక్కడున్నది. ఎవరో అక్కడ కూర్చుని ఆఫీసుల్లో కూర్చుని విధానాలు తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసే వాళ్ళకి ప్రజల ఈతి బాధలు, వాళ్ళ రోజువారీ కష్టాలు, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఏముంది. ఒక విధానం తయారు చేస్తే ప్రజలు దీన్ని ఎంతవరకు అంగీకరిస్తారు, వాళ్ళు ఎంతవరకు ప్రయోజనకరం అని ప్రజల దగ్గర నుంచి ఏమన్నా సమాచారం తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు కదా. అందువల్ల ఈ విధానాలు ఎవరి కోసం ఇవి? అసలు సామాన్య జనం గురించి చట్టాలు ఎప్పుడన్నా చేస్తున్నారా? ఒకసారి భూమి చట్టం చేశారు 2013లో, అది ఎక్కడ అమలు అవుతుంది? ఎప్పుడన్నా ఒక చట్టం చేసినా అది అమలు అవుతుందా? అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ప్రజలకు వచ్చే హక్కుల గురించి కొన్ని చట్టాలు అయినాయి. సమాచార హక్కు చట్టమే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది అమలు అవుతుందా? కావట్లేదు. అలాగే ఎన్నెన్నో చట్టాలు అలాగే పోతున్నాయి. అందువల్ల ప్రభుత్వాలు నిజంగా ప్రజాప్రభుత్వాలు అయితే ప్రజల కోసం తెచ్చిన చట్టాలని అమలు ఎందుకు పరచట్లేదు? వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒక హక్కుగా వచ్చింది. అభివృద్ధిలో పాల్గొనడానికి ప్రజలు అది ఆ అభివృద్ధిని తాము అంగీకరిస్తున్నారా లేదా అని చెప్పుకునే అవకాశం అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వచ్చింది. ఇవాళ హక్కు లేకుండా చేసేస్తున్నారు. మాకే తెలుసు, మేమే అధికారులము, మేమే నాయకులము, అభివృద్ధి ఏంటో మాకే తెలుసు, మేము చెప్పింది మీరు వినండి అంతే, మీ సొంతంగా మీరు మాట్లాడొద్దు, మీ అభిప్రాయాలకు మాకు అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరి వీళ్ళ ఓటు వేసుకుని అక్కడ కూర్చున్నారు, కానీ మీకేం హక్కులు అవసరం లేదు అంటే బ్రిటిష్ వాళ్ళకి మన ప్రభుత్వాలకి తేడా ఏంటి? వాళ్ళు భారత ప్రజలను సబ్జెక్ట్స్ లాగా చూశారు. ఇప్పుడు మన దగ్గర ఓటు వేసుకుని మన పైన కూర్చున్నాడు కూడా మన కూడా సబ్జెక్ట్ లాగానే చూస్తున్నాడు. ఆ బానిస కొలోనియల్ మనస్తత్వం అనేది ఉందో, వలస పాలన మనస్తత్వం అది పోలేదు. అదే విధానాలు కొనసాగుతున్నందువల్లనే మనకి కష్టాలు వస్తున్నాయి. నిజమైన ప్రజాప్రభుత్వాలు వచ్చినప్పుడు, ప్రజల మేలు కోరుకునే నాయకులు వచ్చినప్పుడు మార్పు వస్తుంది. దానికోసం చూడాలి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు మార్పు వస్తుంది. సమాజ శ్రేయస్సును కోరుకునే వాళ్ళు, పర్యావరణం బాగుండాలని కోరుకునే వాళ్ళకి మరి మీరేం పిలిపిస్తారు? ప్రభుత్వాలు మారడానికి వాళ్ళు ఏం మారరు, ప్రజల నుంచి ఒత్తిడి రావాలి, లేదంటే వాళ్ళ ప్రభుత్వాలు మారాలి. సో కొద్ది మందికైనా పర్యావరణాన్ని బాగా ఉంచుకోవాలని కోరుకున్నటువంటి కొద్ది మందికైనా మీరేం సూచన చేస్తారు? ముందు మీరు ఏదైనా నిజంగా చేయాలనుకుంటే పాల్గొనండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. ప్రజలతో పాటు ప్రజలతో కలిసి పని చేయకుండా, వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా మీరు నేనేదో పెద్ద మేధావిని, నేను కూర్చున్నాను ఇంటి దగ్గర కూర్చున్నానంటే ఏదో నాకు తెలుసు మాట్లాడతానంటే కాదు. రియల్గా ప్రజల సమస్యలు ఏంటి, దానికి మీరేం వాళ్ళకి సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు, అది చేయకుండా డిస్కనెక్టెడ్గా ఉన్నది ఇవాళ మన. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశాల్లో
మేధావి వర్గాలు అంటే యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారనుకోండి, పరిశోధకులే ఉంటారు. వాళ్ళు ఏదో ఒక పెద్ద రంగంలో, ఒక స్పెషలైజ్డ్ రంగంలో పనిచేస్తారు. వాళ్ళు కూడా ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు, తమ రంగానికి కొంత దూరంగా దగ్గర సంబంధం ఉన్నప్పుడు ఆ సమస్యను వాళ్ళు స్టడీ చేసి ఇందువల్ల ఈ నష్టం జరుగుతుంది ఇది అని చెప్పి ప్రజలకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు. చాలా చోట్ల ఇట్లా జరిగింది. కొన్ని చోట్ల ఇట్లా కాలుష్యం వచ్చి కంపెనీల నుంచి వాడు పారబోతున్నాడు, దానివల్ల ఏం కాదని చెప్పి ఆ బుకాయిస్తుంటే దాన్ని కొన్ని యూనివర్సిటీలు వాళ్ళే స్టడీ చేసి కాదు దీనివల్ల ఈ ప్రమాదం ఉన్నది, ఇట్లా నష్టపోతున్నారు ప్రజలని చెప్తారు. ఆ చెప్పినందువల్ల ప్రజలకు బలం వస్తుంది. సైన్స్ని ప్రజల కోసం వాడాలా, ప్రజలకు వ్యతిరేకంగా వాడాలా అంటే మన దగ్గర దాదాపుగా ప్రజా వ్యతిరేకంగానే వాడుతున్నారు. నేను మీకు ప్రత్యక్షమైన ఉదాహరణలో నా అనుభవంలోకి వచ్చి చెప్తాను. తుమ్మలపల్లిలో యురేనియం ప్రాజెక్టు గురించి అక్కడ రైతులు ఆందోళన చేశారు. వాళ్ళ పొలాలన్నీ బీడు పెట్టుకోవాల్సి వచ్చింది, వ్యవసాయానికి పనికి రాకుండా పోయినాయి. ఆ నీరు బోర్వెల్లోంచి తీసుకున్న నీరు వ్యవసాయానికి పనికి రాకుండా పంట వేస్తే పంట చచ్చిపోతుంది. అప్పుడు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో యూనివర్సిటీ వాళ్ళు, ఐఐటీలు వాళ్ళు, ప్రొఫెసర్లు పెట్టారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పెట్టారు. 11 మంది వెళ్ళారు ఆ కమిటీకి. వెళ్ళి చివరికి ఏం చేశారంటే ప్రజలకి పట్టించుకోకుండా కంపెనీకి అనుకూలంగా నివేదిక ఇచ్చి వెళ్ళిపోయారు. మరి ఏంటి, ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? పోనీ వాళ్ళు చెప్పింది వాళ్ళు ఎందుకు ఎట్లా తప్పించుకున్నారంటే మాకు ఇప్పుడు ఏం సమాచారం లేదు, ఈ సమాచారం లేనప్పుడు కంపెనీది బాధ్యత అని మేము చెప్పలేము అన్నారు. సమాచారం లేకపోతే సమాచారం ఏం తీయాలో మీరు చెప్పాలా? అందులోనే ఒక గ్రూప్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ దీనికి లైనింగ్ లేదు, ఈ లైనింగ్ ఇంత మోతాదు ఇంత మేర వేయాలి అని చెప్పి ఇన్ని అంచెలంచెలుగా ఇంత లైనింగ్ వేయాలని చెప్పారు. మరి ఎందుకు చెప్పావు నువ్వు? అక్కడ కనుక కింద భూగర్భ జలాల్లోకి ఎక్కకపోతే ఆ లైనింగ్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? సో వాళ్ళు చెప్పేదానికి వీటి దగ్గర పొంతలు లేకుండా అంటే అంత మ్యానిపులేషనే. అది మరి చదువుకు అర్థమేముంది? మీ పదవికి యూనివర్సిటీలో ఐఐటీలో ప్రొఫెసర్గా ఉన్నారు, ఆ చదువుకు అర్థమేముంది? ఆ పదవికి అర్థమేముంది? చాలా ఒక్కోసారి సిగ్గు అనిపిస్తుంది ఇటువంటివి చూస్తే. అది ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇకనైనా మీ వంతుగా మీరు ఏం ఆలోచిస్తారో ఈ విషయాలన్నీ విన్నాక ఆలోచించండి. సమాజం కోసం, ప్రజల కోసం, పర్యావరణం కోసం పనిచేసేందుకు సిద్ధపడతారని ఆశిస్తున్నాను.